వివాహేతర సంబంధాలతో కొంతమంది పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. పెళ్లై పిల్లలున్న మహిళతో కానిస్టేబుల్ రాంబాబుపై వచ్చిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ రాంబాబుతో సన్నిహితంగా ఉండమని తన భర్తే చెప్పాడని ఆ మహిళ చెబుతోంది. తాను చెప్పినట్లు చేయకపోతే తన పిల్లలను చంపేస్తామని బెదిరించడంతో ఈ విధంగా చేశానంది. కానిస్టేబుల్ రాంబాబు వల్లే తమ కుటుంబంలో చిచ్చు పెట్టాడని మహిళ భర్త నాగేంద్ర ఆరోపించాడు. తన భార్యను లొంగదీసుకున్నాడని ఆరోపిస్తూ ఇద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నాగేంద్రబాబు ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు కట్టుకున్న భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో మనస్తాపానికి గురైన నాగేంద్రబాబు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మా ఆయన ఎంకన్న, మెయిన్ ఎంకన్న, మధు, వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను ఒక పోలీస్ ఆయన మీద ట్రాప్ చేయమని ఇట్లా చేసి నన్ను బలవంతం చేసి నన్ను కొట్టి పిల్లల్ని నన్ను చంపుతామని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇచ్చి ఆయన్ని వాళ్ళే దగ్గర చేసుకున్నారండి. వాళ్ళు చేసి నన్ను ఆయన దగ్గర చేయించారు. మొత్తం చేసినంత వాళ్ళేనండి. ఆయన్ని మంచిగా ఉండాలి, ఆయనతోటి ప్రేమగా ఉండాలి అని చెప్పింది వాళ్ళే. కేవలం డబ్బుల కోసం నన్ను వాడుకున్నారండి వాళ్ళు. ఇట్లుండి ఫోటోలు ఇవన్నీ ఉండాలి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుండి మంచిగా ఉండు అని చెప్పారండి. అప్పటికి పోలీసు డౌట్ వచ్చిందండి. ఏంది ఇంత దగ్గరకు ఉంటుంది ఈ అమ్మాయి అని వాళ్ళకి డౌట్ వచ్చిందండి. అయినా కూడా డౌట్ ఎందుకు ఒప్పించిందని నా హస్బెండ్ ఎంకన్నా కొట్టారండి. కొట్టిన తర్వాత ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఫోటోలు దిగాలి, ఫోటోలు ఉంటే వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయించి ఆయన్ని ఇట్లా చెయ్యాలి అట్లా చెయ్యాలని డబ్బులు కని చేయించారండి.